ఒకప్పుడు క్రీడల్లో విలువిద్య ముందు వరుసలో ఉండేది. నాటి రెడ్డి రాజులు విలువిద్యను పాఠశాలలకు విస్తరించారు. ఘనత వహించిన ఈ ప్రాచీన క్రీడకు ప్రస్తుతం ప్రోత్సాహం తగ్గింది. ఎక్కడో దూరాన ఉన్న కొరియాలో అగ్రపథాన ఉండగా పుట్టింట మాత్రం పురిటి నొప్పులు పడుతోంది. ప్రాచీన క్రీడ విలువిద్య పట్ల ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. రాష్ట్రంలో నానాటికి ఆర్చరీ క్రీడాకారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24 మందితో కూడిన ఒలింపిక్ జట్టులో రాష్ట్రం నుంచి 6 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసియా క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారుడు కాంస్య పతకం కూడా సాధించాడు. 2015లో త్రివేంద్రం వేదికగా జరిగిన జాతీయ పోటీల్లో రాష్ట్రానికి 6 పసిడి పతకాలు దక్కాయి. ఇలాంటి విజయాలు గ్రామీణ ప్రాంత యువతలో ఆర్చరీ పట్ల ఆదరణను మరింత పెంచుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లేకపోవటం సమస్యగా మారింది. మధ్యతరగతి సామాన్య కుటుంబాల నుంచి వస్తున్న క్రీడాకారులకు విల్లు కొనుగోలు భారమవుతోంది. విలువిద్య పోటీల్లో ఇండియన్, వికర్వ్, కాంపౌండ్ అనే 3 రకాల విల్లులు వినియోగిస్తారు. ఇందులో ఇండియన్ దేశీయ రకం కాగా వికర్వ్, కాంపౌండ్ విదేశాలకు చెందినవి. ఈ రెండింటి ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఆట మధ్యలో విల్లు విరిగిపోతే మళ్లీ కొనలేని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది బాగా ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మిడిల్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో వాళ్ళు ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొనుక్కోలేకపోతున్నారు. చాలా నేషనల్స్ ఆడాను, బట్ ఒక్క కొలత ఉండిపోయింది. ఎక్విప్మెంట్ మాది ఒక్క బోయే ఉంటుంది. సపోజ్ కాంపిటీషన్లోకి వెళ్ళి ఇరిగిపోతే స్పేర్ లేదు. సో గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. గోల్ ఒలింపిక్స్ ఆడాలని అకాడమీలో అందరం టోక్యో 2020 ఆడాలని గోల్ పెట్టుకున్నాము. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు కొద్దిగా ఫండ్స్ కావాలని కోరుతున్నాము. అందరం 2012 మోడల్ బౌస్ వాడుతున్నాం. ఇప్పుడు 2016 మోడల్ బౌస్ వచ్చినాయి. చెరుకూరి సత్యనారాయణ సార్ చాలా మంది అడాప్ట్ చేసుకొని చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ కూడా కొంచెం ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతాం. జిమ్ సప్లై కూడా ఉంటే కొంచెం బాగుండిద్ది. ఆర్చరీ శిక్షణా కేంద్రాల పరిస్థితి అంతే. రాష్ట్రంలో ఒక్క కడపలో మాత్రమే విలువిద్య శిక్షణా పాఠశాల ఉంది. అక్కడ కూడా అరకొర వసతులే. జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు సైతం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సరిగా అందటం లేదు. విలువిద్యను ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ అకాడమీలకు సైతం సర్కార్ నుంచి చేయూత కరువైంది. ప్రభుత్వం నుంచి ఈ క్రీడకు సహకారం లేదు. మాకు ఈవెన్ ఒలింపిక్స్ ప్రాతినిధ్యం వహించిన ఎందుకనో ఆర్థిక సహకారాలు లేవు. అమెరికా, కొరియా లాంటి దేశాలతో మన ఆర్చర్లో పోటీ పడాలంటే వాళ్లతో సరిపోయినటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఎక్విప్మెంట్ సమకూర్చుకోగలగాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆయన హామీ ఇచ్చారు 2015లో. ఆ హామీని ఇంతవరకు క్రీడాధికారులు అమలు జరపడం లేదు. ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తోనే ప్రస్తుతం చేస్తూ ఉన్నాం. ఇంకా మరి ప్రభుత్వం గారి మాకు కానీ సహాయ సహకారాలు అందించినట్లయితే మంచి పేరు తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి మామూలుగా బాణాలు తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. దీన్ని ఇదే ప్రాక్టీస్ చేపిస్తే ఇంకా బాగా డెవలప్ అవుతారని మేము కోరుకుంటున్నాం. అందరూ లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఈ క్రీడని ప్రోత్సహించలేరు కాబట్టి ప్రోత్సహించలేని వారి కోసం గవర్నమెంట్ వసతులు కల్పించి అకాడమీలు ఏర్పాటు చేసి డెవలప్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రీడా శాఖ నుంచి తగిన ప్రోత్సాహం అందితే రానున్న ఒలింపిక్స్లో పతకం సాధిస్తామని ఆర్చరీ క్రీడాకారులు, క్రీడా సంఘాల నిర్వాహకులు ధీమాగా చెబుతున్నారు.